హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చామ్ చామ్ రమమ్మ వస్తోంది అని ప్రేమ్ చెప్పటంతో ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది రాణిగారి రాజుగారి బెడ్రూమ్ కదా అని రమాదేవి అడగటంతో అవును మీకెలా తెలుసు అని ఉపేంద్ర అంటాడు. అంటే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా అని రమాదేవి కవర్ చేస్తుంది. ఒకసారి చూడొచ్చా అని రమాదేవి అడగటంతో వెళ్ళండి అని ఉపేంద్ర అంటాడు. ఇక రమాదేవి ఆ గదిలోకి వస్తూ ఉండటంతో చామ్ ప్రేమ్ అక్కడ ఉన్న బీర్వాలోకి వెళ్ళి దాక్కొని ఉంటారు. రమాదేవి అక్కడ ఉన్న రాజాగారి కుర్చీని చూసేసి ఇంతకుముందు తాను ఎలాగైతే పని మనిషిగా పనిచేస్తూ దానిని తుడుచుకుంటూ ఉన్నప్పుడు దాంట్లో కూర్చొని మురిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా దాంట్లో కూర్చొని చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే బీరువాలో దాక్కున్న వాళ్ళ దగ్గరికి ఒక బల్లి వస్తూ ఉండటంతో అది చూసిన చామ్ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. చామ్ చామ్ అరవకు ప్లీజ్ అంటూ ప్రేమ్ చామంతి నోటిని గట్టిగా చేత్తో మూసేసి ఉంటాడు. అయినా కూడా ఆ బల్లి చామ్ దగ్గరికి వస్తూ ఉండటంతో చామ్ టెన్షన్ పడకు నేనున్నాను నా కళ్ళలో చూస్తూ ఉండు ప్లీజ్ అరవకు చామ్ అని ప్రేమ్ చెప్పటంతో ఇక చామంతి ప్రేమ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర రోజా ఇప్పుడు రమాదేవి నిజం తెలుసుకుంటే నేను ఎవరో తెలిసిపోతుంది కదా, అప్పుడు నన్ను ఇంట్లో ఉండనివ్వదు. వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఇప్పుడు నా తలకి తీసుకువచ్చారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అరుణ్ అక్కడికి వచ్చి ఏంటి రోజా ఏసీలో కూడా నీకు ఇలా చెమటలు పడుతున్నాయి ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉండటంతో అంటే సార్ నాకు కాస్త హెడేక్గా ఉంది అందుకే ఇలా చెమటలు పడుతున్నాయిలే అని రోజా అంటుంది. అవునా హాస్పిటల్కి వెళ్దామా డాక్టర్ని పిలిపించనా అని అరుణ్ అంటే అవసరం లేదు సార్ అని రోజా అంటుంది. రోజా పెళ్ళయిన తర్వాత మనం ప్రేమగా ఉందామనుకుంటే ఎందుకో నువ్వు నన్ను దూరం పెడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మనం ప్రేమగా కూడా సరిగ్గా మాట్లాడుకోవటం లేదు అని అరుణ్ అంటే అయ్యో సార్ అలాంటిదేం లేదు మీరు బిజీగా ఉంటున్నారు కదా అని రోజా అంటుంది. నీతో మాట్లాడినంత బిజీగా అయితే నేను లేను కదా, సరే ఇప్పుడు కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని అరుణ్ అంటాడు. నేను ఈ ఇంట్లో ఉంటానో ఉండనో నన్న టెన్షన్లో నేను ఉన్నాను మీరేమో కబుర్లు చెప్తారా అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అరుణ్ రోజా ఒళ్ళో తల పెట్టుకొని చూడు ఇలా మనం మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అని మాటలు చెప్తూ ఉంటాడు. రమాదేవి రాజుగారి కుర్చీలో కూర్చొని చూసారా మీరేమో గోడకి వేలాడుతూ ఉన్నారు మీ కుర్చీలో నేను కూర్చొని ఉన్నాను ఇది నా వైభవం అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే చామ్ ఇదంతా కాస్త బీరువాని ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రేమేమో మంచి నిద్రలోకి జారుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక రమాదేవి కుర్చీపై కాలు పెట్టి మరి ఇప్పుడు చూడు నేను నీ కుర్చీపై కాలు పెట్టాను ఈ కుర్చీ నా కాళ్ళ కింద ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి జగదీష్ వస్తాడు. రమాదేవి అలసిపోయి ఉంటావు కదా రెస్ట్ తీసుకో మిగతావన్నీ కూడా రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటే అన్నయ్య చూసావా ఈరోజు ఈ బెడ్రూమ్లో ఈ కుర్చీలో నేను ఎలా కూర్చొని ఉన్నాను అని రమాదేవి అంటే నువ్వు తలుచుకుంటే ఈ సంస్థానమే ఇదే నీది అయిపోతుంది రమాదేవి దాందేముంది వెళ్ళి రెస్ట్ తీసుకో అని జగదీష్ చెప్తాడు. చామ్ ఎంతసేపు ఇలా అని ప్రేమ్ అవస్థలు పడుతూ ఉంటే అమ్మగారు ఇంకా నిద్రపోలేదు నిద్రపోయేంత వరకు మనం ఇలా బీరువాలో ఉండాల్సిందే బాబు కాస్త ఓపిక పట్టండి అని చామంతి అంటుంది. ఇక రమాదేవి రాజాగారి రాణిగారి ఫోటోని చూసుకుంటూ ఆ బెడ్డుని తడుముకుంటూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. ఉపేంద్ర హాల్లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. చామ్ రమమ్మ నిద్రపోయిందేమో ఒకసారి చూడవా అని ప్రేమ్ అడగటంతో బీరువాని కాస్త ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఆ బాబు అమ్మగారు నిద్రపోయారు పదండి బాబు బయటికి వెళ్దాం అని చామ్ అంటుంది. రమాదేవి నిద్రపోతూ ఉంటే చామ్ ప్రేమ్ మెల్లగా బీరువాలో నుంచి బయటికి వచ్చి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రమాదేవి యువతలి వైపుకు తిరగటంతో వాళ్ళిద్దరూ మంచం దగ్గరే కింద దాక్కొని ఉంటారు. అలా అవస్థలు పడి ఏదో ఒక విధంగా చప్పుడు చేయకుండా మెల్లగా బయటికి వచ్చేస్తారు. హాల్లో ఉపేంద్ర మందు తాగుతూ కూర్చొని ఉంటారు. ఇక ఉపేంద్ర కంట కూడా పడకుండా ప్రేమ్ చామ్ ఇద్దరు మెల్లగా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు. అంతా అర్ధరాత్రి చీకటిగా ఉంటుంది. అయితే ఒక చోట మాత్రం లైట్ వెలుగుతూ ఉండటంతో బాబు అక్కడ లైట్ వెలుగుతోంది ఎవరో ఉన్నట్లున్నారు వెళ్ళి చూద్దాం రా అని ప్రేమ్ చామ్ ఇద్దరూ కూడా ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ
రాజుగారి రాణిగారి దగ్గర పనిచేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. పిన్ని, బాబాయ్ మీరేంటి ఇక్కడ ఇలా బంధించేసి ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఇలా బంధించింది అని చామంతి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ చామంతి, వచ్చావా తల్లి, నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నామో. నువ్వు కానీ రామచంద్రయ్య కానీ వచ్చి మమ్మల్ని విడిపించుకు వెళ్తారని మేము ఎదురు చూస్తున్నాం తల్లి. రాజాగారి రాణిగారిని చంపింది ఎవరో కాదు, ఆ ఉపేంద్ర గాడే తల్లి అని వాళ్ళు నిజం చెప్పేస్తారు. ఏంటి, ఉపేంద్ర రాజుగారిని రాణిగారిని చంపాడా అని ఏం చెప్తున్నారు బాబాయ్ అని చామంతి అడుగుతూ ఉంటుంది. అవును తల్లి, మా కళ్ళతో మేము చూసాము అని పసుపులో కెమికల్ కలుపుతున్నప్పుడు చూసిన విషయం మొత్తం కూడా వాళ్ళు వివరించేస్తారు. అనవసరంగా మా నాన్నే వాళ్ళిద్దరినీ చంపాడని పోలీసులు అరెస్ట్ చేశారు అని చామంతి చెప్పడంతో, అయ్యో రామచంద్రయ్య చాలా మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం ఏంటి, అయ్యయ్యో అతనికి శిక్ష పడకూడదు అని వాళ్ళు చెప్తూ ఉంటే, పిన్ని బాబాయ్ మీరు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పారంటే మా నాన్నని విడిపించుకోవచ్చు, చెప్తారా అని చామంతి అంటుంది. చెప్తాం తల్లి, ఎందుకు చెప్పము, ఆ ఉపేంద్ర గారికి శిక్ష పడాలి, చేసిందంతా వాడే కదా అని చెప్పటంతో, వీళ్ళని విడిపించుకు వెళ్ళి సాక్ష్యం చెప్పామంటే ఖచ్చితంగా మీ నాన్న బయటికి వచ్చేస్తారు, తీసుకువెళ్దాం అని వాళ్ళకున్న సంఖ్యలని విడిపించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవి చాలా గట్టిగా ఉండటం వల్ల తీయలేకపోతూ ఉంటారు. బాబు, అమ్మ, తల్లి చామంతి మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, వాడు భోజనం తీసుకొచ్చే సమయం అయ్యింది, మీరు కూడా ఇరుక్కుంటారు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్తూ ఉంటే అప్పుడే ఉపేంద్ర భోజనం పట్టుకొని వస్తూ ఉంటారు. ఇక ఉపేంద్ర వస్తూ ఉండటంతో ప్రేమ్ వాళ్ళని పూర్తిగా విడిపించకుండానే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు. అయితే తలుపు దగ్గర చామంతి చూసుకోకుండా డాష్ ఇవ్వటంతో చేతికి చిన్న గాయం అవుతుంది. తన డ్రెస్సు కూడా కాస్త చినిగిపోయి అక్కడ ఇరుక్కుపోతుంది. అక్కడ ఉన్న ఫ్లేవర్ వాజ్ కుండీ కూడా కింద పడిపోయి ఉంటుంది. జాగ్రత్త చామ్ అని ప్రేమ్ మెల్లగా చామంతిని పక్కకు తీసుకువెళ్ళిపోతాడు. సరిగ్గా ఉపేంద్ర ఆ గుమ్మం దగ్గరికి వచ్చి డౌట్ వచ్చేసి ఒక్క క్షణం నిలబడి అక్కడ ఉన్న రక్తాన్ని, చామ్ డ్రెస్సు ముక్కని చూసుకుంటూ డౌట్ వచ్చేసి వెంటనే పెద్ద తుపాకీ పట్టుకొని వెతుక్కుంటూ హాలంతా తిరుగుతూ ఉంటాడు. నేరుగా బయటికి వచ్చేసి, రే ఈ మహల్లోకి ఎవరో బయటి వాళ్ళు వచ్చినట్లున్నారు, కనిపిస్తే కాల్చి పడేయండి, ఇదిగో ఈ తుపాకీ పట్టుకోండి అని ఇద్దరు వ్యక్తులకి తుపాకీ ఇచ్చి పంపిస్తాడు. నన్ను దాటి ఈ మహల్లోకి అడుగు పెట్టారంటే వాళ్ళు ఎవరో బయటి వాళ్ళు అయి ఉండరు, ఈ మహల్కి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు, నన్ను దాటి మీరు తప్పించుకోలేరు అని ఉపేంద్ర అనుకుంటూ ఉంటాడు. తర్వాత జగదీష్ ఇండ్లంతా తిరుగుతూ రాజాగారి రాణిగారి ఫోటోని చూస్తూ, మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు కదా, ఇప్పుడు చూడండి గోడకి ఎలా వేలాడుతున్నారో అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి సార్ నిద్ర పట్టట్లేదా అని ఉపేంద్ర వచ్చి అడగటంతో, వచ్చిన పని పూర్తవకుండా నిద్ర ఎలా పడుతుంది, ఒకసారి ఆ రామచంద్రయ్య ఇంటికి వెళ్ళి మనకు సంబంధించిన ఆధారాలు ఏవైనా దొరుకుతాయేమో చూడాలి, పద వెళ్దాం అని జగదీష్ అనడంతో, అయ్యో ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వెళ్ళారంటే ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరికే తీరుతుంది బాబు అని చామ్ విని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే వాళ్ళకంటే ముందుగా మనమే వెళ్దాం పద చామ్ మీ ఇంటికి అని ప్రేమ్ అంటాడు. అలా జగదీష్ ఉపేంద్ర ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే ప్రేమ్ చామ్ కూడా ఇద్దరు కారులో బయలుదేరి చామంతి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు రమాదేవి మంచి నిద్రలో నిద్రపోతూ ఉంటుంది. ఇక ఆ పిన్ని బాబాయ్ మాత్రం అలాగే సంకెళ్ళు వేసుకొని అదే గదిలో పడుకొని ఉంటారు. రేపటి ఎపిసోడ్లో చామ్ ప్రేమ్కి ఉపేంద్ర వాడిన కెమికల్ డబ్బా ఆధారం దొరుకుతుంది.